హాయ్ అండి, అందరికీ శుభ సాయంత్రం అండి. ఇదైతే ఒక నెల రోజుల క్రితం వీడియో అండి. ఎక్కడండి పోస్ట్ చేయడానికి కుదరటం లేదు. ఇంకా అందరూ పెడుతున్నారు, మనం కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే అట్లా ఏదో సరదాగా అట్లా తీస్తున్నానండి. నవ్వుతున్నాం కదా అని మాకేమి బాధలు లేవు కానీ కాదండి. ప్రతి ఒక్క మనిషికి బాధలు అనేవి ఉంటాయి. కానీ ఏదో మనం కొంచెం అలా సరదాగా అలా సంతోషంగా ఉండటం కోసం, కొంచెం అలా డిప్రెషన్లో ఉండకుండా బాధలు మర్చిపోవటం కోసం అలా సరదాగా తీసుకుంటుంటే మనల్ని చూసి వారం లేకుండా జనాలు అట్లా ఉన్నారండి. ఎందుకంటే అట్లాగా ఉండే 4 రోజులు సరదాగా హ్యాపీగా ఉండాలి కదండి. ఎంతసేపు ఏడుచుకుంటూ ఉంటే ఏమొస్తుందండి? బయటకు వచ్చినప్పుడైనా నవ్వుకుంటూ ఉండాలి కదండి. ఏమంటారండి? మా పాపకి బండి మీద వెళ్తుంటే వీడియో తీయటమే రాదు, నేనే ఇంకెట్లా కొట్లా వచ్చినట్టు తీశాను. ఎవరైతే ఏమి అనుకోవద్దండి. అట్లా ఉంది ఇట్లా ఉందని ఏదో అలా సరదాగా కొంచెం సేపు అయినా అట్లా బాగుంటుంది కదా అన్నట్టుగా నేనైతే తీస్తున్నానండి. ఇప్పుడైతే మేమైతే వెళ్ళేది మామిడికాయల దగ్గరికి వెళ్తున్నామండి. ఇంక ఇదంతా అక్కడ ఆ సైడ్ అనమాట. టెంపుల్ అది బాగుందని తీశాను. మందు లేకుండా పచ్చి మామిడికాయలు అన్నమాట. సరే మా పాప వాళ్ళు తింటామంటే తెస్తాను కానీ వెళ్తున్నామండి. మేమైతే ఎక్కువేం తినము, కానీ ఇంకా ఒకటి తిన్నా 2 తిన్నా మంచిగా తింటే బాగుంటుంది కదా. ఇలా పచ్చిగా ఉన్నప్పుడైతే ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. మనం మగ్గ పెట్టుకోవాలి, వారం రోజులకైతే మగ్గుతుందండి. మందు లేకుండా పండించే అంటే మందులు పెట్టి పండిస్తారు కదా, అలా కాకుండా అనమాట. చాలా బాగున్నాయండి కాయలు. మీ ఇళ్ళ దగ్గర కూడా ఇట్లాగే తోటలో దొరుకుతాయి అన్నమాట. దొరికితే కనుక కామెంట్ చేయండి. మాకైతే ఇట్లా దొరుకుతాయి అన్నమాట. కాకపోతే దూరం కొంచెం వెళ్ళి తెచ్చుకోవాలి, కష్టమైన ఇష్టంగా తెచ్చుకోవాలి. ఇలాంటి వీడియోలు పెట్టినా కానీ చూసి ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారండి. వాళ్ళ కర్మ అండి వాళ్ళది, మనం ఏం చేయలేమండి. ఒక మనిషి బాధపడితే ఓదార్చడం చేత కాదు, కానీ కొంచెం నవ్వుతూ ఉంటే మాత్రం చూడలేరండి. జనాలు అట్లా ఉన్నారండి. ఎవరి కష్టం కాదు, ఎవరు మనకేమి ఇవ్వట్ల, అయినా సరే వారవలేరండి. వాళ్ళు నిన్ను ఎక్కడికి వెళ్తారో ఏమేమి చేస్తారో అన్నీ ఒక్కడు కూడా బయట పెట్టుకోరు. ఏంటంటే మనం సరదాగా అట్లా తోటల్లోకి ఎప్పుడు వెళ్ళం కదా, అట్లా చూస్తారు కదా అని ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుంటే దానికి కూడా ఏడుపులేనండి. అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అని. మన వాళ్ళేనండి, బయట వాళ్ళైతే కాదండి. కానీ అది వాళ్ళ కర్మ వాళ్ళది, దేవుడే చూపిస్తాడు వాళ్ళకి. కాకపోతే ఎవరి పాపిష్టి కళ్ళు మన మీద పడకూడదని నేనైతే అనుకుంటున్నానండి. నేను అన్నమాట ఏమంటారండి? నాకు నచ్చితే నా మాట నచ్చితే కామెంట్ చేయండి. ఏదో అట్లా సరదాగా కొంచెం సేపు అలా బయటికి వెళ్ళినప్పుడు మేము ఎక్కువ ఎక్కడికి వెళ్ళనండి. నేను వెళ్తే టెంపుల్కి తప్ప ఎక్కడికి వెళ్ళను. మా వారైతే పనులు మానుకుని నన్ను ఎక్కడికి తీసుకెళ్ళరండి. ఎందుకంటే ఆయన ఒకరోజు పని మానినా మాకు జరగదండి. కాకపోతే ఏంటంటే తప్పదు కాబట్టి ఇంక అంతంత దూరం ఛార్జీలు పెట్టుకొని ఎందుకండి వెళ్ళటం, అందుకని చెప్పి ఇంకా ఆయనే తిట్లు తిని తీసుకెళ్ళేస్తారనమాట. ఇంకా వాళ్ళు వీడియోలు అవి తీసుకుంటున్నారు, యూట్యూబ్ అని ఉందంట అని మళ్ళీ ఎక్స్ట్రా మాకు ఫ్రీ అయితే కాయలు ఇచ్చారండి. అంటే ఇచ్చారని నేను చెప్పటం లేదని చెప్పేదాన్ని. ఇంకా అది మాట్లాడుతుంది ఓనర్ అంటావా. తీసుకోండి అమ్మా, చక్కగా తీసుకోండి, ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని అన్నారు. వద్దులేండి ఇప్పటికే ఏడిసేస్తారు మా వాళ్ళు అని నేను అన్నా. ఏమంటారండి? నేను పద్దాక అంటున్నానని కాదండి, ప్రతి ఒక్కరికి ఉండే ఏడిపోయినండి. ఎందుకు అట్లా ఏడుస్తారో కూడా నాకు తెలియదు అనమాట. అది మాగిపోయిందంట, బాగా తీగా ఉంటుంది చూడండి అమ్మ అన్నారు. ఇంకా వచ్చే దారిలో అట్లా కలువ పూలు, అదే తామర పూలు అంటారు కదా, అవి కనిపిస్తే తీశానండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరి పాపిష్టి కళ్ళు పడకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్.